ఒకటి చిత్రలేఖన దినోత్సవము, రెండోది ఈరోజు ఆంగ్ల భాషా దినోత్సవం. రెండింటి తాలూకా విషయాలు మనం కళాకారుడు, మన రాష్ట్రానికి పేరు రావాలంటే ఒక కళాకారుడు, అలాగే మన జిల్లాకి పేరు రావాలంటే ఒక కళాకారుడు, అలాగే మన స్కూల్కి పేరు రావాలన్న కళాకారుడు లాగా మన స్కూల్లో కూడా అంతమంది కళాకారులే చెప్పుకోవాలంటే. చూడండి, నేనైతే ఆర్ట్ టీచర్ని, అలాగే చాలా మంది ఇప్పుడు తెలుగు మేషర్ ఉన్నారు. ఆయన సబ్జెక్ట్ బోధిస్తూ మనం తీసే ఈ ప్రోగ్రామ్స్ అందరికీ యూట్యూబ్ లో పెట్టి ఎక్కడికెక్కడికో మన స్కూల్ పేరుని ప్రఖ్యాతుల్ని పెంచుతున్నారు. అలాగే
మన శర్మ గారు ఉన్నారనుకోండి, ఆయన కళాకారులే. ఆయన జాబ్ చేస్తూ ఆయన మీకు తెలియకపోయిన ఎన్నో పనులు చేస్తుంటారు. హెచ్ఎం గారు చెప్పేవి. శర్మ గారు It is a communication language and the mother of the all language, interlinked language. అంటే భాషలకి మనకి కమ్యూనికేషన్, ఇతర భాషలతో మనకి ఒక వ్యక్తికి మాతృభాష తెలిసి ఉండాలి. తన మాతృభాష సపోజ్ తెలుగు, కానీ ప్రక్క రాష్ట్రంలో ఉండే ఒరియా వాడితో మాట్లాడితే మనకు ఒరియా రాదు. బట్ రెండింటికి లింక్, అతనికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. కాబట్టి ఆ భాషని మరి ఈ భాషని లింకప్ చేయడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మనకి లాంగ్వేజ్. అలాగే ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. చదువులో చాలా అది గ్రేటెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప భాష ఏదైనా ఉందంటే అది కేవలం మాతృభాష మాత్రమే. మాతృభాష తర్వాతే ఏదైనా నెక్స్ట్ ఏ భాష అయినా దాని తర్వాత స్థానం. ఎందుకంటే మనం ఈరోజు ఆంగ్ల భాష నేర్చుకుంటున్నామన్నా, లేదా నేను ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా ఈరోజు ఈ పాఠశాలలో పనిచేస్తున్నానన్నా, నాకు ఈ స్థాయి పరిజ్ఞానం రావడానికి కారణమైనటువంటి మాతృభాషను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను మాతృభాష సహాయంతోనే ఈ ఇంగ్లీష్ భాషలో ఎంతో కొంత పరిజ్ఞానం సంపాదించుకున్నాను.